అక్కడ ఇరానీ ముఠా సభ్యులు రెచ్చిపోతున్నారు. వాహనదారుల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కాకి దుస్తుల్లో రోడ్లపై కాపు కాసి అందిన కాడికి దోచుకుంటున్నారు. వరుస దోపిడీలతో వణికిస్తున్నారు. కొన్నాళ్ల పాటు నిశ్శబ్దంగా ఉండి మళ్లీ పంజా విసురుతున్నారు. మొన్న పెదపులిపాక, నిన్న భవానీపురం, నేడు మాచవరం వరుస దాడులతో నకిలీ పోలీసులు విజయవాడ ప్రజలకు దడ పుట్టిస్తున్నారు. కాకీల పేరుతో అమాయకుల నుంచి డబ్బు, నగలు, ఇతర విలువైన వస్తువులను పట్టపగలే దోచుకుంటున్నారు. 3 నెలల కాలంలో 6 సార్లు దోపిడీ చేశారు. పోలీసులకు చిక్కకుండా తెలివిగా తప్పించుకుంటున్నారు. బందర్ రోడ్డులో హోటల్ నుంచి వస్తున్న వృద్ధురాలిని 3 వ్యక్తులు ఆపారు. పోలీసులమని పరిచయం చేసుకున్నారు. దొంగలు ఎక్కువగా తిరుగుతున్నారని, బంగారు నగలు బ్యాగులో వేసుకోవాలని సలహా ఇచ్చారు. వాటిని నమ్మిన ఆమె నగలన్నీ తీసి బ్యాగులో వేసింది. వృద్ధురాలిని మాటల్లోకి దించి క్షణాల్లో బ్యాగును మార్చారు. బాధితురాలు ఇంటికొచ్చి చూసేసరికి దానిలో నగలు లేవు. జరిగిన ఘటనపై ఆమె ఠాణాలో ఫిర్యాదు చేసింది. సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించిన పోలీసులు ఇరానీ ముఠా సభ్యుల పనిగా గుర్తించారు. నిందితులను పట్టుకునేందుకు 4 బృందాలను కర్ణాటక పంపారు. పెనమలూరు పీఎస్ పరిధిలోని పెదపులిపాకలో పోలీసు దుస్తుల్లో వచ్చిన ఓ వ్యక్తి వృద్ధురాలిని లక్ష్యంగా చేసుకున్నాడు. ఇంట్లోకి వెళ్లి ఆమె కళ్లల్లో కారం చల్లాడు. నగలు దోచుకుని పరారయ్యాడు. నున్న పీఎస్ పరిధిలో అశోక్ అనే వ్యక్తి తాను డీజీపీ కార్యాలయంలో పనిచేస్తానని నమ్మించాడు. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ స్థానికుల నుంచి 3 లక్షల రూపాయలు వసూలు చేసి పరారయ్యాడు. మోసపోయిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గొల్లపూడిలో స్నేహితుడి ఇల్లు ఖాళీ చేయించేందుకు చిట్టినగర్కు చెందిన వ్యక్తి నకిలీ ఎస్ఐ అవతారమెత్తాడు. అద్దెకు ఉండేవారిని బెదిరించి ఖాళీ చేయించడమే కాకుండా వారి ఏటీఎం కార్డు నుంచి 30,000 తీసుకున్నాడు. సత్యనారాయణపురంలో జరిగిన భూదందాలో సతీష్ అనే వ్యక్తి ప్రత్యర్థి రాఘవస్వామి నుంచి డబ్బు రాబట్టేందుకు మరో పథకం వేశాడు. గ్రేహౌండ్స్ డీఎస్పీ తనకు తెలుసని, డబ్బు ఇవ్వకపోతే కేసు నమోదు చేస్తానని బెదిరించాడు. 1,80,000 రూపాయలు వసూలు చేశాడు. ఇంకా కావాలని డిమాండ్ చేయడంతో బాధితుడు ఠాణాలో ఫిర్యాదు చేశాడు. పోలీసులు సతీష్ను అరెస్టు చేశారు. కొన్ని కేసుల్లో నిందితులను అరెస్టు చేసినా నకిలీ పోలీసుల ఆగడాలు ఆగడం లేదు. కొందరు వ్యక్తులు తమ అవసరాలు తీర్చుకునేందుకు ఖాకీల అవతారం ఎత్తుతున్నారని అధికారులు చెబుతున్నారు. ఇరానీ ముఠాపై ప్రత్యేక నిఘా పెడతామని తెలిపారు. నకిలీ పోలీసుల పట్ల నగర ప్రజలు, వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నారు. ఫేక్ పోలీస్ అని చెప్పి 2-3 సంఘటనలు జరిగాయి. దాంట్లో కూడా మేము ఈ అక్యూజ్ని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది. కాకపోతే ఇంకొక 2-3 కేసుల్లో మేము ఇంకా వాళ్ళని పట్టుకోవాల్సి ఉంది. మొన్న పెద్దపులిపాకలో జరిగిన ఒక ఇష్యూలో ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉంది. ఎవరైతే పోలీస్ అని చెప్పి ఈ రకంగా ఏదైనా వసూళ్లకు పాల్పడినా, లేకపోతే ఏమైనా పోలీస్ అని చెప్పి జాబ్ ఇప్పిస్తామన్నా, లేకపోతే పోలీస్ అని చెప్పి ఏమైనా దొంగతనానికి పాల్పడడానికి ట్రై చేసినా, అంటే అటెన్షన్ డైవర్షన్ మాదిరి చేస్తున్నా కూడా అందరూ కూడా అలర్ట్గా ఉండాలి. ఎప్పుడు కూడా పోలీస్ అనే వాళ్ళు ప్రజలకి రక్షణ కల్పిస్తారు, ప్రజలకి భరోసా ఇస్తారు. కానీ ఈ రకంగా పోలీస్ పేరు చెప్పి డబ్బులు తీసుకోవడం కానీ, లేకపోతే ఇతర కార్యక్రమాలు పాల్పడడం కానీ జరగదు. ప్రజలందరూ కూడా అనుమానం వస్తే డెఫినెట్గా డయల్ 100కి ఫోన్ చేయాలి. పోలీస్ సీనియర్ ఆఫీసర్స్ దృష్టి కూడా పట్టుకొస్తే ఇమీడియట్గా మేము చర్యలు తీసుకుంటాము. ఖాకీ దుస్తులు, వాహనాల హడావిడి చూసి ఎవరు నిజమైన పోలీసులో, ఎవరు దొంగ పోలీసులో ఎలా తెలుసుకోవాలని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. నకిలీ ఖాకీల భరతం పట్టాలని డిమాండ్ చేస్తున్నారు.